హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వనితాస్ ఛానల్. సో ఈ వీడియోలో ఈరోజు నేను మీకు టొమాటో చారు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇది జనరల్గా అందరి ఇళ్లలోనూ చేసేదే, బట్ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసే ముందు ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 3/4 కేజీ బాగా పండిన టమాటాలు తీసుకోండి. వాటిని ఒక గిన్నెలో వేసి బాగా ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత చేత్తోనే స్మాష్ చేస్తూ దాంట్లో నుంచి గుజ్జు తీసుకోండి. లేదంటే మీరు మిక్సీ పట్టుకొని అయినా గుజ్జు తీసుకోవచ్చు. ఈ గుజ్జులో తగినన్ని వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10 to 15 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకోండి అండ్ క్యారెట్ని ఇలా పెద్ద పెద్దగా పీసెస్ చేసుకొని పెట్టుకోండి. 2 to 3 క్యారెట్స్ సరిపోతాయి. అండ్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకోండి, కొంచెం కరివేపాకు అండ్ ఒక ఆలుగడ్డని ఇలా పొడుగ్గా పీసెస్ కింద కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మెంతికూర తీసుకోండి అండ్ పుదీనా కూడా కొంచెం తీసుకోండి. అండ్ ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్, కారము అండ్ మెంతి పొడి అండ్ పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, అంతే. వీటితో మనం టొమాటో రసం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ముందుగానే పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఆ ఆయిల్లో వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 to 3, అవి వేసుకోవాలి. అండ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వేగుతాయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. లైక్ క్యారెట్, ఆలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే రసం తీసి పెట్టుకున్నాం కదా టొమాటో, ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది, బట్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు.
ఇప్పుడు దీనికి తగినంత కారం, ఉప్పు అండ్ మెంతి పొడి యాడ్ చేసుకోండి. ఈ రసాన్ని ఒక 10 to 15 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. హాట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.